దీపిక గారు నెక్స్ట్ మీరే ఏ వంట చేయబోతున్నారు? ఆలు దోసకాయ మసాలా. ఆలు దోసకాయ, ఓహో మీరు కూడా మంచి కాంబినేషన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ రెండు ఆలు అండ్ దోసకాయ ఒకటేలా అనిపిస్తాయి కదా. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, ఆలు దోసకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు దోసకాయ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, టొమాటోలు 2, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కసూరి మేతి కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రెడీయా? రెడీ అండి. ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తున్నాయి. స్టార్ట్ చేద్దామా? వంట కూడా అలాగే టేస్టీగా ఉంటుంది. ఓకే, అంటే దీపిక గారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుందండి. తినబోయే ముందు ఎందుకు రుచి ఎందుకంటారా? చేశాక చూద్దాం. ముందుగా మీరు మాట తక్కువ. లేదు అవండి వంట చేసుకునేవ్వండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని ఆలు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఉడికిచ్చేసుకున్న ఆలు ఉడికించేసుకుందాం. కాసేపు మూత పెట్టండి. సో ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి కదా. అవునండి. మనం ఇటు సైడ్ షిఫ్ట్ చేసేద్దాం దాన్ని. మీరు వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసేసేయండి. ఇంకో ప్యాన్లో అది సిమ్లో పెట్టేయండి, కొంచెం మెల్లిగా రోస్ట్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం చేసుకుంటారు? నెక్స్ట్ నేను ఆల్రెడీ పేస్ట్ రెడీ చేసుకున్నాను. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కాజు కలిపి పేస్ట్ రెడీ చేసి పెట్టాను నేను. ఓకే, ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఓకే, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, కాజు ఈ 4 కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నారు, కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని. సో ముందు అలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకుని పేస్ట్ అన్ని ఫ్రై చేశారా అండి? అన్ని ఫ్రై చేసి పల్లీలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు 4 ఫ్రై చేసుకుని పేస్ట్ చేసి సో జస్ట్ పాన్ ఫ్రై లాగా చేశారా? అవునండి. ఓకే, వేసేసుకోండి. సో ఇక్కడ కలుపుతూ ఉంటాను నేను. ఆలు ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. థ్యాంక్ యూ తేజు గారు, నాకు కూడా మీరు హెల్ప్ చేస్తున్నందుకు. నేను అంతే అండి, వెరీ గుడ్. ముందుగా దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్. ఓకే, ఏమిటో శోభారాణి గారు సైలెంట్ అయిపోయారు. సైలెంట్ కాదండి, నేను ఆలోచిస్తున్నాను. ఇన్ని వంటలు చేస్తున్నారు, మీకు ఎన్ని వంటలు వచ్చు అని. లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా, ఎన్ని ఎపిసోడ్ చేస్తుంటారు, ముందుగా ఎన్ని వంటలు వచ్చి ఉంటాయి. ఓ అవును, శోభారాణి గారు మీరు ఆగండి కాసేపు, మిమ్మల్ని మాట్లాడించుకొని ఉండాల్సి. దీంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా. ఓకే, కొంచెం కాజు, చెక్క, ఇలాచి, లవంగా అన్ని గరం మసాలా, మసాలా దినుసులు. కాస్త కొంచెం జీరా వేసుకుందామండి. జీలకర్ర చూడండి, ఆలు సరిపోతుందా? ఇంకొంచెం దాంట్లో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది మళ్ళీ అని. తర్వాత దీంట్లో అవి వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి. అవి కొంచెం బ్రౌన్ అయ్యే వరకు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓకే, దాంట్లోనే కొంచెం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా. ఓకే, ఏంటి దీపిక గారు పచ్చిమిర్చి కట్ చేయలేదండి? మీకు కనిపించట్లేనట్టు దూరం నుంచి కట్ చేసారా? మధ్యలో స్ప్లిట్స్ మధ్యలో ఘాట్లు పెట్టారండి. ఇది కొంచెం హై చేసుకుని కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేనేదో మీరు సైలెంట్ గా ఉన్నారులే, మాట్లాడిస్తే ఏదన్నా మంచి టాపిక్ మాట్లాడతారు అనుకుంటే డైరెక్ట్ గా నాకు ఇసురు పెట్టారేంటండి మీరు? మీకేం పెట్టానండి నేను అసలు? మరి మీకు ఎన్ని వంటలు వచ్చు, మీకు ఎంత పొడుగు లిస్టు వంటలు తెలుసు, ఎందుకండి? అవునండి, మా గురించి జనాలకు తెలియకపోయినా పర్లేదు, కానీ మీకు ఇష్టమైన వంటకాలు ఏంటి, మీకు ఏ వంటకాలు వచ్చు జనాలకు? చాలా వంటలు అడగండి, చెప్తా, కానీ ఏ వచ్చు అని అడగండి. ఎందుకండి? అదంతే, మేము నేర్చుకుంటాం, అది జన్మ రహస్యం. మేము టీవీ మీద కూర్చొనే నేర్చుకుంటున్నాము, మీరు ఇక్కడ ఉండి నేర్చుకుంటారు. అవును, దోసకాయ ముక్కలు వేసేసుకుందామండి. మీరు కూడా కొంచెం గింజలేసారే? గింజలతోనే టేస్ట్ ఉంటుంది, అవి తీసేస్తే అంత టేస్ట్ అనిపించదు. తర్వాత కొంచెం మూత పెట్టండి, కాస్త మగ్గాక. సో కొంచెం ముక్క మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్. ఓకే,
చూద్దామండి. చూద్దాం తేజు. చూడండి మగ్గిందేమో. ఓకే, మగ్గిందండి, ఇది ఫ్రై అయిపోయింది. సో ఈ ఆలు తీసేనా నేను? ఆలు తీసేయండి. ఇది మగ్గిపోయింది తేజు. దీంట్లో మనం నెక్స్ట్ అన్ని యాడ్ చేసుకుందాం. ఏం యాడ్ చేస్తారు దీంట్లో? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఓకే. తర్వాత కారం. కారం. తర్వాత కొంచెం ఉప్పు. ఉప్పు. తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా మనం. ఓకే. అది కూడా ఇందులో వేసేసుకుందాం. సో టొమాటోలు ఉడికించి పేస్ట్ చేసారా? మామూలుగా పేస్ట్? లేదు, మామూలుగా పేస్ట్ చేసింది. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు. మీ కూర మొత్తం బాగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది. అదే అండి. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. దాంట్లో మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు పేస్ట్ వేసేయండి. మీకు వచ్చాయి వంట శోభారాణి గారు? నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి చేస్తారు ఇప్పుడు. డెఫినెట్గా ట్రై చేసి. మీ వంట గెలిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. గెలవకపోయినా కూడా చేయాలి. గెలకపోయినా చేయాలట. నేను చేయను. చేయరా? ఓహో, సరే మీ వంట మీరే చేసుకుని మళ్ళీ తినండి. నెక్స్ట్ కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం. ఇందులో వాటర్ వేసుకుంటారా? అవునండి. ఓకే, చూసుకోండి. ఇంకొంచెం వేయండి. చాలు. నెక్స్ట్ దీంట్లో చిన్న ముక్క పేస్ట్ కోసం అంతే. కొంచెం బెల్లం. లైట్గా కసూరి మేతి. తర్వాత కొంచెం కొత్తిమీర. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కొంచెమే. ఆల్రెడీ స్పైసెస్ వేసాం కదా. అవును. మిర్చి, ఇంకా కారం లైట్గా. ఉప్పు సరిపడా వేసేసుకున్నారా? సరిపోతుందండి. ఆల్రెడీ కొంచెం మనం అందులో కూడా వేసాం కదా ఉల్లిపాయలలో, సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఆలు యాడ్ చేసుకుందామా? ఆలు యాడ్ చేసి డిష్ అవుట్ చేసాం. ఎస్. సో ఆలు కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం మీరు ఆయిల్ ఫ్రై చేసి ఫైనల్గా యాడ్ చేశారు. లేకపోతే అది దోసకాయని డామినేట్ చేస్తుంది. అవును, మనకు మెయిన్ ఇప్పుడు దోసకాయనే కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటాం. ఎస్. మీకేమనిపిస్తుంది ఇప్పుడు తేజు? నాకా? వంట చూసాక నేనేం మాట్లాడనండి, నన్నేం మాట్లాడించకండి. ఎందుకంటే ఈవిడ నా వంట మాత్రం మీకు ఏం అనిపించలేదా? రాలేదా? ఆవిడది మాత్రం వచ్చిందా అన్నారు అనుకో మళ్ళీ. నేను ఎందుకంటానండి, ఎవరి సైడ్ మీరు? ఎవరి సైడ్ కాదు, అందుకే నేను మధ్యలో నిలబడ్డా. బాగుంది. రాజుగారు చెప్తారు కదండి ఇప్పుడు. అదేముందండి, రాజుగారే ఫైనల్ డెసిషన్ మేకర్. ఫైనల్గా కొత్తిమీర. అయిపోయిందండి. ఎస్. ఓకే, ఆలు దోసకాయ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. ఆలు దోసకాయ మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వేరుశనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, పసుపు వేసి ఉడకనివ్వాలి.
ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి ఉడకనివ్వాలి. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా, వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు దోసకాయ మసాలా రెడీ.